10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం, బెన్నంపల్లి, జాఫర్ ఖాన్పేట గ్రామంలో పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్ మండల విద్యాధికారి మహేష్ తో కలిసి పాఠశాలను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల కొరకు వీసాట్ లో విషయ నిపుణులతో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి 10వ తరగతి విద్యార్థులకు మంచి గేట్ పాయింట్స్ ఎలా సాధించాలో వివరించారు. విద్యార్థులకు జరుగుతున్న మొదటి ప్రీ ఫైనల్ పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ క్లాసులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో 10వ తరగతి పరీక్షలపై విద్యార్థుల సూచనలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా విద్యా మానిటరింగ్ ఆఫీసర్ షేక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. పాఠశాలల అమలు అవుతున్న విద్యా బోధనను పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మహేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. So next, rotations with constant angular acceleration. Rotation with constant angular acceleration, the simple type of the rotation. The product pre-final one also. And then the name is can you do this exam? 26 days. Wake up call వస్తుందా మీకు? ఎవరు చేస్తున్నారు? చెప్పిన పాయింట్ అనేది రాసుకోండి. రాసేసుకుని దాన్ని బట్టి ప్లానింగ్తో ఒక టైంతో చదవండి. స్కోరింగ్ అనేది ఇంపార్టెంట్. మామూలుగా పిఎం షేక్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ డిఓ పెద్దపల్లి. ప్రతిరోజు పాఠశాలలో జరిగే అకాడమిక్ యాక్టివిటీస్ చూడడం నా యొక్క బాధ్యత. సో ఈరోజు దాంట్లో భాగంగానే జెడ్పీహెచ్ఎస్ కూనారం రావడం జరిగింది. వచ్చే వరకు ఈరోజు ఎస్సీఆర్టీ నుండి ప్రసారం అవుతున్న టీశాట్ కార్యక్రమాలని 10th క్లాస్ విద్యార్థులతో కలిసి వీక్షించడం జరిగింది. అది చక్కగా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. దాన్ని మా 10th క్లాస్ విద్యార్థులు నోట్ చేస్తున్నారు. అలాగే టీచర్లతో కూడా ఎల్ఐపి మిడ్ లైన్ యొక్క ఆన్లైన్ అప్డేషన్ గురించి తెలుసుకున్నాము. అందరూ ఆన్లైన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జెడ్పీహెచ్ఎస్ కూనారం మిడ్ లైన్ ఎల్ఐపి మార్క్స్ అనేది ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే ఆఫ్టర్నూన్ దీని తర్వాత కూడా వేరే 2-3 స్కూళ్ళు కూడా విజిట్ చేయబోతున్నాం మేము. ముఖ్యంగా ఏంటంటే అకాడమిక్ పర్పస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కేవలం ఇంకొక 30 రోజుల లోపే ఉన్నది ఎగ్జామినేషన్. కాబట్టి ఆ విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వాళ్ళకు చక్కటి ప్రణాళిక ఎలా ఉంది, దానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించడానికి వారితో కూర్చొని చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ క్రమంలోనే మేము జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా చక్కగా రాస్తున్నారు. ఇప్పుడు జరిగే ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్ సెకండ్ సెట్ పేపర్ ఇది. దాని తర్వాత మళ్ళీ మార్చి 6వ తారీఖు నుండి ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మార్చి 21 నుండి యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఉపాధ్యాయులంతా కూడా కృషి చేస్తున్నారు. వారిని అభినందిస్తూ జిల్లాకు మంచి పేరు రావాలని ఉపాధ్యాయులను కోరుతూ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదివి మంచి రిజల్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను.